మనకు అవసరమైన సాక్ష్యం. వీరు తిరుపురం కర్ణం గారు, వీరు మునసవు గారు, వీరు హెడ్ మాస్టర్ గారు. ఎంతకాలంగా మనం ఎదుగుతున్న సింహగిరి వారి కుటుంబం వీరి ఊళ్ళోనే ఉన్నారు. అవునండి, సింహగిరి వెంకట సుబ్బయ్య గారు వారి భార్య రాజమ్మ గారులకు ఒకే ఒక్క కూతురు, పేరు సీతమ్మ. ఆమె ఇప్పుడు ఎక్కడుంది? ఈ మధ్యన నిడుముక్కల జమీందారు గారితో వివాహం అయింది. ప్రస్తుతం తల్లిదండ్రులతో సహా ఈ ఊళ్ళోనే ఉంటున్నారట. ఎవరు? నిడుముక్కల జమీందారా? అవునండి, అడ్రస్ కూడా తీసుకొచ్చాను. బోసు రోడ్లో ఉన్నారు. అలాగా, ఉండండి, ఇప్పుడు వస్తాను. అబ్బో, నీకు చెప్పింది అబ్బా అబ్బా అబ్బంటుంటే. ఎవరండి తమరు? సింహగిరి వెంకట సుబ్బయ్య గారులం, మీ నిడిముక్కల జమీందారు గారి మామగారులం. మా నిడుముక్కల జమీందారా? అవును, ఇదంతా వారి ఎస్టేట్. దీని మీద అజమాయిషీ నాది. నా అనుమతి లేకుండా కుప్పను ఎలా నూరుస్తున్నారు? ఏమండి మీరు పొరపడుతున్నారు, ఇదంతా మా సొంతం అండి. నోర్మోయ్, దొంగతనంగా నూర్పులు చేసుకుంటూ పైగా ఇదంతా మా సొంతం అంటావు. దొంగ వెధవలారా! ఏమండి మర్యాదగా మాట్లాడండి, మాట మీరుతున్నారు. ఏమిటా నీతో మర్యాదగా మాట్లాడేది? పోండి అక్కడి నుంచి. రే, ఎవరు అక్కడ? ఎవరు అక్కడ చూస్తారా? నాలుగు ఉతకండి. అల్లుడు గారు, అవమానం, తీరని అవమానం, మన వంశాలకే అవమానం. ఏమిటండి, ఏమిటా కంగారు? చెబుతాను. ముందు పోలీసులకు ఫోన్ చేసి ఆ దొంగ వేదవాళ్ళని పట్టించకపోతే మన ఎస్టేట్ దక్కదు, నా మాట దక్కదు. మీరు చెప్తున్నది ఏమిటో నాకేం అర్థం కాలేదు. ఏమి లేదండి, ఇంట్లో ఊరికే ఉండడం ఎందుకని మన ఎస్టేట్కి అలా షికారుగా వెళ్ళాను. అక్కడ వాళ్ళు నా అనుమతి లేకుండా కుప్పను ఉరుస్తున్నారు. నేను అడ్డు వెళ్ళాను అంతే. నేను ఫలానా అని చెప్తూనే ఉన్నాను, బర్రెన బాధినట్టు బాధారండి నన్ను. అందుక పోలీసులు రిపోర్ట్ చేయండి, నా పరువు నిలబెట్టండి. అయ్యా, మీకోసం సిరిపురం నుంచి ఎవరో వచ్చారు. తిరుపురం నుంచా? ఎవరబ్బా? లోపల ప్రవేశపెట్టు. నేను వాళ్ళతో మాట్లాడుతానండి, నేను వెళ్ళి ఫోన్ చేసి వస్తాను. అలాగా? కూర్చోండి. వీరెవరు? మమ్మల్ని కదిలించి రప్పించింది వీరేనండి, లాయర్ నరసింహరావు గారు. నమస్కారం. సింహగిరి వెంకట సుబ్బయ్య గారి మీరేనా? సందేహం, సాక్షాత్తు సింహగిరి వంశానికి అలంకారం మీని. సీతాదేవి గారు మీ అమ్మాయేనా? అవును. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న రోజు ఈనాడు వచ్చింది. మీ అమ్మాయి గారిని ఒకసారి పిలిపించండి. ఎందుకు? సింహగిరి రాణులు బయటికి రారు, అదేదో మాతో చెప్పండి. చాలా ముఖ్యమైన పని, ఒక్కసారి పిలిపించండి. చూస్తే మీరేదో పెద్ద మనుషులే ఉన్నారు. అమ్మాయి సీత, అమ్మాయి సీతాదేవి. సీతాదేవి అంటే మాతాదేవితో వచ్చావా అమ్మా? ఈమె నా కుమార్తె. అబ్బా, ఈ రోజు కోసమే ఇన్నాళ్ళు ఎదురు చూచాను రా. నేను కన్న కళలన్నీ పండి దోషిట్లో పడబోతున్నాయి. ఏమిటండి మీకు ఎందుకంత సంతోషం? మన రంగు ఎక్కడ బయటపడుతుందోనో నేను భయపడి వస్తుంటే ఈ నోరు మీద పెద్ద పెద్ద ఇంజనీర్లు వేసిన ప్లాన్లకు లోటు ఉండొచ్చు, కానీ ఈ దయాసాగరం వేసిన ప్లాన్లకు లోటు అంటూ ఉండదు, ఉండకూడదు. మరి నన్ను వెళ్ళమంటారా? వెల్లులే కూర్చోరా. మీ అల్లుడు నిడుముక్కల జమీందారు గారు ఎక్కడండి? ఎక్కడికో వెళ్ళారు. వారికి ఎన్ని పనులు? వారి దర్శనం చేసుకునే వాళ్ళనంటే ముందుగా టైములు నిర్ణయించుకుని రావాలండి. ఈ సంతోష సమయంలో వారు కూడా ఉంటే ఎంతో బాగుండేది. సంతోష సమయమా? అవును. చనిపోయిన సింహగిరి చంద్రశేఖర వరప్రసాద్ గారి కోరిక ప్రకారం వారి వంశంలో ఆఖరి సంతతి అయిన మీ అమ్మాయికి ఆయన తాలూకు యావదాస్తి ఈనాటి నుంచి సంక్రమిస్తుంది. యావదాస్తి? సింహగిరి జమీందారుల మా తాతల బాగొచ్చేసిందా? అవును వెంకట సుబ్బయ్య గారు, ఐశ్వర్యం వచ్చిందని ఆనందపట్టంతోటే సరిగాదు, దాన్ని అంటిపెట్టుకుని వచ్చే అరిష్టాలనే తెలివిగా తప్పించుకోవాలి. అమ్మా, దీని మీద సంతకం పెట్టు. సంతకం? మా కుటుంబంలో అందరూ రాజముద్రలే. ఓహో,
వేలు ముద్ర అది సిద్ధంగానే ఉంది. అమ్మా ఇలా మీకు ఏ విధమైన బాధ కలిగినా ఆదుకోవడానికి నేనున్నా. వెంకట సుబ్బయ్య గారు నేను వస్తా. వెళ్ళిదండి కరణ గారు మనం ఉందాం. అలాగే సరే ఉండిపోండి. ఏమయ్యా కారణం మనసు నన్ను పిచ్చోడన్నారు, ఎద్దేవ చేశారు. ఇదేమో నిమ్మకాయలు ఉంటుంది. ఇప్పుడేమంటారు? మారింది జాతకం మారింది, మరోజయోగం పట్టింది. మారింది జాతకం మారింది, మరోజయోగం పట్టింది. మహాలక్ష్మి వచ్చింది మమ్ముద్ధరించింది. మహాలక్ష్మి వచ్చింది మమ్ముద్ధరించింది. మా ఇంటికే గొప్ప తెచ్చింది. మారింది జాతకం మారింది, మరోజయోగం పట్టింది. తాత ఏనుగు ఎక్కాడు, మీసంపై చెయ్యేసి నిక్కాడు. మామూలు మీసం కాదు, బారెడు మీసంపై చెయ్యేసి నిక్కాడు. ఈనాటికి మనవడొచ్చాడు, వంశానికే వల్లే తెచ్చాడు. ఈనాటికి మనవడొచ్చాడు, వంశానికే వల్లే తెచ్చాడు. మారింది మారింది జాతకం మారింది, మరోజయోగం పట్టింది. కోళ్ళంకయ్యని కూతలు కూసినోళ్ళు, ఈదుల్లో ఎద్దేవా చేసినోళ్ళు. కోళ్ళంకయ్యని కూతలు కూసినోళ్ళు, ఈదుల్లో ఎద్దేవా చేసినోళ్ళు. నా డబ్బు చూసి గుటకలేస్తారు, నా డబ్బు చూసి గుటకలేస్తారు. నా పల్లకి రేపు మోస్తారు. ఓం 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 ఓం. మారింది జాతకం మారింది, మరోజయోగం పట్టింది. మహాలక్ష్మి వచ్చింది మమ్ముద్ధరించింది. మా ఇంటికే గొప్ప తెచ్చింది. మారింది జాతకం మారింది, మా రాజయోగం పట్టింది. మాట్లాడుతున్నాను. మా అనుకున్నట్టే లాయి నరసింహరావు వచ్చి ఆ అమ్మాయికి ఆస్తి కార్యక్రమాలు అప్పగించి వెళ్ళారండి. అయిపోయిందా? శుభం. నువ్వు పని చేయి, వంటింట్లోకి వెళ్ళి ఒక గుప్పెట్ చక్కెర నోట్లో పోసుకో. నేను చెప్పింది మర్చిపోవద్దు. ఇవాళ రాత్రికి నేను అంతగా చెప్పాలా? అలాగే చేస్తాను. రంగా ఏ రంగా, నా శ్రమ ఫలించింది, నీ బాధ తీరిపోయింది. ఏంటి మీరు అనేది? రంగా, ఇంతవరకు మనం ఆడిన నాటకం ఈ రోజుతో సమాప్తం. రేపటి నుంచి నువ్వు ఆమెకు భర్త కాదు, ఆమె నీకు భార్య కాదు. ఇంక తర్వాత చెబుతాను, అంతవరకు అక్కడే ఉండు.